ఇతని పేరు వెంకటరెడ్డి. ఇతనంటే ఊళ్ళో అందరికీ భయం. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా సహించడు. ఇతనికి ఎదురు మాట్లాడేవాడే లేడు. కానీ ఒకరోజు ఇతను సిటీకి వెళ్ళినప్పుడు కక్కుర్తితో కుక్క కుడితే ఆగినట్లుగా ఇతను ఒక తొందరపాటు పనిచేశాడు. దాన్ని చూసిన ఒక మూగవాడు ఎదురు చెప్పాడు. అదేంటి మూగవాడు అంటున్నాడు, మాటలు రాని మూగవాడు ఎదురు చెప్పడం ఏంటని ఆలోచిస్తున్నారా? వాచ్ దిస్ వీడియో. ఇటారా ఏంట్రా ఇది? దేశమంతా స్వచ్ఛ భారత్ కార్యక్రమం శుభ్రపరుస్తుంటే మళ్ళీ మొదటిగా తీసుకొచ్చినావు. ఈ చెత్త ఇక్కడ పోస్తున్నావేంట్రా? సిగ్గు లేదు? తప్పేం సారు. అలా ఉండాలి, అర్థమైందా? జాగ్రత్త. బా ఏం చెప్పారు సార్. ఈ సిగరెట్ ఏంట్రా? నువ్వేంటి, నీ వయసు ఏంటి? చూస్తే మల్ల మొగ్గలు ఎక్కున్నావు, సిగ్గు లేదు? వెదవలు ఎక్కున్నావు, సిగ్గు లేదు? బే 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 బే. ఇదేంటి వీడు? నేను ఒక్క రూపాయి ఇస్తే నాకు ఇంకో రూపాయి తిరిగిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అమ్మమ్మ కూడా పక్కన టాయిలెట్ ఉందని అక్కడికి వెళ్ళమని చెప్పాడా? తొందరపడి తప్పు చేశానే. నోరున్నోడు నీతులు చెప్తాడు, బుద్ధున్నోడు పాటిస్తాడు. చాలా మంది ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు వేలెత్తి మరీ చూపిస్తారు, కానీ తను చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని వాళ్ళకి వాళ్ళే తెలుసుకోలేరు.